2019 రాజకీయ కథన రంగానికి సన్నాహక శిబిరాలు మొదలుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలమైన పొలిటికల్ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి అంతిమ సమరానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. తనకు అచ్చొచ్చిన సిక్కోలు జిల్లా నుంచి సన్నద్ధత ప్రారంభించిన జనసేనాని రోజుకు 2 రోజుల చొప్పున 2 జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లా కోఆర్డినేటర్లు, నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ విజయనగరం జిల్లా కోఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జనసేనాని దిశానిర్దేశం చేశారు. వీటితో పాటు పలు కీలక అంశాలపైన సూచనలు, సలహాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ యాత్రలకు అలాగే కోఆర్డినేటర్లు, కార్యకర్తలతో సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నేతాజీ లైవ్లో అందిస్తారు. నేతాజీ చెప్పండి. విజయనగరం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇప్పుడు అనంతపురం జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. విజయనగరం జిల్లాకు సంబంధించి అక్కడి నుంచి వచ్చిన జిల్లా స్థాయి కోఆర్డినేటర్లు, కార్యకర్తలు, నేతలంతా కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటిని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో తాను పర్యటించినప్పుడు తన దృష్టికి వచ్చిన సమస్యలతో పాటు ఇవాళ అక్కడ కార్యకర్తలు ఏవైతే సమస్యల్ని తీసుకొచ్చారో వాటన్నిటిని కూడా నోట్ చేసుకున్నారు. వాటిని ఏ విధంగా పరిష్కరించాలన్న దాని మీద కూడా ఆయన ప్రధానంగా చర్చించారు. అలానే జనసేన పార్టీ తరఫున గానీ ఎవరైనా కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, కోఆర్డినేటర్లు కావచ్చు, ఎవరు మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరూ నియమావళికి అనుగుణంగానే మాట్లాడాలి, ఒకే ఫ్రేమ్ వర్క్ లో మాట్లాడాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వారికి సూచించారు. ఏ ఒక్కరిని కూడా మనం విమర్శిస్తే గనక వారి కుల ప్రస్తావన మాత్రం తీసుకురాకూడదు. వ్యక్తిగతంగానే వారు చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని వేలెత్తి చూపుతూ విమర్శించాలి తప్ప కుల ప్రస్తావన అన్నది ఎక్కడ జనసేన నేతలు, కార్యకర్తలు తీసుకురావద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ వారికి సూచించారు. దీన్నే ఇక నుంచి అందరూ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం కులాలను కలిపే ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాం తప్ప కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఏ ఒక్కరూ కూడా వ్యవహరించకూడదంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలానే తనని అన్ని కులాలు, మతాల వారు ప్రేమిస్తారు, కొంతమంది మనకు సపోర్ట్ చేయవచ్చు, చేయకపోవచ్చు, కాకపోతే మనం మాత్రం అందరినీ సమదృష్టితోనే చూడాలి, సమానంగానే చూడాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు జరిగిన సమావేశంలో అందరికీ సూచించారు. ఇక దీంతో పాటు విజయనగరానికి సంబంధించి తాను గతంలో పర్యటించినప్పుడు అక్కడ 2014 ఎలక్షన్స్ లో అశోక్ గజపతి రాజుకి నేను సపోర్ట్ చేశాను. ఆ తర్వాత మనం ఇంతగా సపోర్ట్ చేసినా కూడా రాజకీయాల్లో కృతజ్ఞతా భావం ఉండదు అని నిదర్శనం ఏదైతే ఉందో దానికి నిదర్శనంగానే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదని అశోక్ గజపతి రాజు అన్నారు. ఆ తర్వాత నేను మళ్ళీ విజయనగరం వెళ్ళినప్పుడు ఇదే అంశాన్ని నేను లేవనెత్తా. నేను పవన్ కళ్యాణ్ని అంటూ నన్ను నేను విజయనగరంలో పరిచయం చేసుకున్నానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ ఆ రోజు సంఘటనలను గుర్తు చేసుకున్నారు. అలానే అక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ నోట్ చేసుకుంటూనే పార్టీ గనక అధికారంలోకి వస్తే ఏ విధంగా వెళ్తాం, ఒకవేళ రాకపోయినా ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తాం అన్న దాని మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వారితో చర్చించారు. ఇక ఇప్పుడు మాత్రం అనంతపురం జిల్లాకి సంబంధించిన కోఆర్డినేటర్లు, కార్యకర్తలు, నేతలతోటి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో కూడా ప్రధానంగా పార్టీ బలోపేతంతో పాటు ప్రతి ఒక్కరూ ఈ జనసేన పార్టీకి సంబంధించిన నియమావళి ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఒకే ఫ్రేమ్ వర్క్ లో మాట్లాడాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు అంటూ కూడా శుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందు అందరూ ఒకలా ఉన్నా కూడా బయటకు వెళ్లి ఇంకోలా మాట్లాడితే మాత్రం పార్టీకే నష్టం కాబట్టి వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ వారితో చర్చించి వారికి సవివరంగా తెలియజేస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇప్పటి నుంచే అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలి. మరీ ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన 7 సిద్ధాంతాలను 12 అంశాలు ఏవైతే మనం పాక్షిక మేనిఫెస్టోలో పొందుపరిచామో వాటన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎట్ ద సేమ్ టైం మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేటాయించిన గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో ఆ గాజు గ్లాస్ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జనసేన పార్టీ అంటే వెంటనే గాజు గ్లాసు గుర్తు అన్నట్టుగా చెప్పే విధంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ సమీక్ష సమావేశాల్లో చెప్తూ వస్తున్నారు. ఇక ఈ రోజుతో మొత్తం 8 జిల్లాలకు సంబంధించిన రివ్యూస్ కంప్లీట్ అవుతున్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా మిగిలిన జిల్లాలకు కూడా రేపు ఎల్లుండిలో కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత సంక్రాంతికి సంబంధించిన సెలబ్రేషన్స్ ని తెనాలి నియోజకవర్గంలోని ఒక కుగ్రామంలో నాదెండ్ల మనోహర్తో కలిసి ఆయన సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో పర్యటన ఉంటుంది అన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. మొత్తంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది కాబట్టి అందుకు అనుగుణంగానే ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలి. అక్కడ మన పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ
కలిసికట్టుగా ముందుకి నడవాలి, ఎలాంటి మనస్పర్ధలు ఉండకూడదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అలానే ఈ 175 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం కాబట్టి 60% మందికి నేతాజీ ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల విషయానికి వస్తే మనం అవి వెనుకబడిన ప్రాంతాలుగానే కొనసాగుతూ వస్తున్నాయి. అధికారులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఇంకా అక్కడ అభివృద్ధి అనేది ఇంకా నత్తనడకనే సాగుతోందన్నది ఇప్పుడు మనకి ముఖ్యంగా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. మరి దీనికి సంబంధించి అక్కడ నాయకుల్ని, అభ్యర్థుల్ని కేటాయించడంలో పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ ఎటువంటి శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ విజయనగరంకి సంబంధించిన రివ్యూ మీటింగ్ లో మాత్రం ఒకటే చెప్పారు, విజయనగరం ఇంతగా డెవలప్ కాకపోవడానికి కారణం కేవలం అక్కడ ఉన్న 2 వ్యక్తుల వల్లనే అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ 2 వ్యక్తుల వల్లనే, అక్కడ స్థానిక నాయకుల నాయకత్వం వల్లనే ఆ విజయనగరం అన్నది అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇప్పటికీ అక్కడ ప్రజలకు సంబంధించి కనుక చూసినట్లయితే ప్రాథమిక వైద్యం లేదు, విద్య లేదు. ఇంకా ప్రభుత్వం నుంచి మనం చూసినట్లయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి అయితే లేదు. అటు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటారు, దానికి సంబంధించి 1000 ఎకరాల్లో రైతుల నుంచి భూములను సేకరిస్తారు, వారికి నష్టపరిహారం ఇవ్వరు. గిరిజన యూనివర్సిటీ అంటారు. ఈ రకంగా అక్కడ కనీసం ఎలాంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా వెళ్తున్నారు. ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అవ్వాలన్నా కూడా అక్కడ డాక్టర్లు లేని పరిస్థితి ఉంది. గ్రామాల్లో ఆదివాసీలు, గిరిజనులకు సంబంధించి కూడా ఇప్పటికీ వాళ్ళు డెలివరీలకు నోచుకునే పరిస్థితి, రోడ్ కనెక్టివిటీ లేని పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గతంలోనే తన పర్యటనలో భాగంగా గుర్తించారు. ఈ రోజు మళ్లీ విజయనగరం నుంచి వచ్చిన నేతలంతా కూడా ఇవే సమస్యల్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీర్చే విధంగానే ముందుకు వెళ్తుంది, పార్టీ ఆ దిశగానే అడుగులు వేస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక అనంతపురం విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఏపీ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే అనంతపురం అత్యంత వెనుకబడిన జిల్లా అని చెప్పేదానికంటే వెనుకబడేసిన జిల్లాగా మనం చెప్పాల్సి ఉంటుంది. అసలు కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్ గా రాయలసీమ మారిపోయింది. డిసెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ అక్కడ జనసేన కవాతును నిర్వహించారు. ఆ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా రాయలసీమ కరువుకు సంబంధించే. పవన్ కళ్యాణ్ అక్కడ కవాతు నిర్వహించిన తర్వాతనే రాయలసీమ కరువు ఎంత ఉంది అన్నది కూడా బాహ్య ప్రపంచానికి తెలిసింది. ప్రభుత్వం అక్కడ కరువుని రెయిన్ గన్స్ తోటి పారద్రోలమని చెప్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆ రెయిన్ గన్స్ లో ఎంత అవినీతి జరిగిందన్నది స్వయంగా వెళ్లి అక్కడ ఏ ఒక్క రెయిన్ గన్ కూడా లేదన్నది ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి నుంచి తాను ఆ విషయాలన్నింటిని కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. అలానే అక్కడ యువతలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది, కరువు పరిస్థితులు ఉన్నాయి, వలసలు వెళ్తున్నారు. వీటన్నిటిని కూడా జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా వాటన్నిటిని పరిష్కరిస్తుంది అన్నది కూడా చెప్పే ప్రయత్నం చేశారు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.